దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. కప్ప అరిస్తే పాముకి తెలుస్తుంది అది ఇక్కడ ఉందని. తన శరీరం పోతే పోయిందని సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకుంటుంది బెకబెకలాడుతూ. అలా చెప్పేవన్నీ కాదు, ఒక్క ఖణ్వక, ఖైమక, ఉపరి ఈ 3 జాతుల ఆడకప్పలే. ఇప్పుడు ఈ 3 ఆడకప్పలకి అంత కృతజ్ఞతాభావం ఉంది కాబట్టే సూర్యనారాయణమూర్తికి అవంటే అంత ప్రీతిట. భక్తి అంటే ఏమిటండి? కృతజ్ఞతే. స్వామి నువ్వు నాకేమి ఇవ్వలేదు స్వామి అన్నారనుకోండి, ఆయన మురిసిపోతాడు, వీడు రా పాత్రుడు. స్వామి నువ్వు నాకు అది ఇవ్వలేదు స్వామి అన్న అనుకోండి, వీడికి ఇచ్చింది గుర్తుండదురా అనుకోడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. కాబట్టి మహానుభావుడికి వానలు పడకపోతే ఈ 3 జాతుల కప్పలలో ఏదో ఒక కప్పని పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని తీర్చి దానికి అభిషేకం చేసి దాన్ని పల్లకీలో పెట్టి ఊరిరిగింపు చేస్తాడు. స్వామి నీ అనుగ్రహం లేకపోవడానికి మా కృతజ్ఞత కారణం, ఇది మేము తెలుసుకుని నీ పట్ల కృతజ్ఞత ఉన్నవాడి కాళ్ళు అట్టుకుని ఊరేగిస్తున్నాను, నెత్తి మీద ఎట్టుకుని అనుగ్రహించాడు. మనం కనీసం రాత్రల్లా వర్షం కురిపిస్తే పొద్దున్నన్నా నమస్కారం పెట్టకపోతే కప్ప బెకబెకబెకలాడుతూ ప్రాణం పాము కప్ప చెప్పడానికి సిద్ధపడింది. దాన్ని ఊరేగింపు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. అందుకే కప్పకి పూజ, కప్పని ఊరేగించడం. అందుకే శరత్కాలం వస్తే కృతజ్ఞతావిష్కారం చేయరా, లేకపోతే నీ బతుకు ఇలాగే కృతజ్ఞతతో అలవాటైపోతుందని శరత్కాల మేఘం వెళ్ళిపోతుంటే తెల్ల మేఘం ఎక్కడో సముద్రంలో ఉప్పు నీటిని తాగి నిరాధారమైనటువంటి ఆకాశంలో వచ్చి నువ్వు అడిగావా లేదా చూడకుండా రాత్రి వర్షం కురిపించేసి తెల్లవారుసామున తెల్ల మబ్బు వెళ్ళిపోతోంది. తనకున్నవన్నీ ఇచ్చినప్పుడు మెల్లిగా మోసుకొచ్చింది. ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా చూసినాక ఏమైనా నమస్కారం పెడతారా అని చూడకుండా వెళ్ళిపోతాం. అటువంటి మబ్బుకి నమస్కారం చేయకపోతే అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బుకి కృతజ్ఞుడవైపోతావు. నమస్కారం చేయి తెల్ల మబ్బుకు అనేవారు మా చిన్నతనంలో. కాబట్టి కృతజ్ఞతాభావమునకు ఆయన సంప్రీతి చెందుతాడు. అందుకే వర్షం ఎవరు కురిపిస్తారు అంటే సూర్య భగవానుడే. ఆతపీ మండలీ మృత్యు అని ఆ వర్షాన్నంతటినీ కురిపించేవాడు, తపింపచేసేవాడు కూడా వృష్టి ప్రదాత సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం ఉంటే అసలు లోకమునందు వర్షములు లేకపోవడం అనేటటువంటిది ఉండదు. సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తే అసలు వర్షాలు పడకపోవడం అన్నది లోకంలో ఉండదు. అందుకే పూర్వం తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్నం దొరకాలి అంటే మహారాజులు సూర్యారాధన చేసేవారు. అలాగే ఆయన మంచు కల్పిస్తాడు లోకానికి. ఆ మంచు కల్పించలేదనుకోండి మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా జరగకూడదని తుషార పంక్తులను కల్పిస్తాడు, విశేషమైన మంచు. ఆ మంచు కల్పించేటప్పుడు మళ్ళీ 4 వ్యూహములతో 4 విభాగములతో 300 కిరణములను సమాంతరంగా ఇలా సమానంగా వెళ్ళేటట్టుగా ప్రసరించి 4 విభాగములను సృజిస్తాడు. అవే వశ్యము, మేష్యము, హరాదినము, 4వది ఆక్రందనము అని ఈ 4 రకములైనటువంటి వ్యూహములను విభాగములను సృజించి ఈ 4 చేత మంచు పంక్తులను, మంచు విపరీతంగా తెరలను సృష్టి చేసి లోకమునందు ఋతువు మారేటట్టుగా చేస్తాడు. అలాగే దేవతలను, పితృదేవతలను, మనుష్యులను, ప్రత్యేకంగా ఎముకలు పెరగడానికి కావలసినటువంటి శక్తి కిరణములలో ఉండి విశేషముగా ప్రసారమయ్యేటట్టు, ఆరోగ్యము ప్రదానమయ్యేటట్టు చేయడానికి గ్రీష్మ ఋతువుని కల్పించి గ్రీష్మ ఋతువులో చంద్రాస్తము, శుక్రాస్తము అని 2 విభాగములను సృజిస్తాడు. సృజించి 300 కిరణములు భూమి మీదకు వదులుతాడు. అందుకే మీరు చూడండి, గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువులో ఎవ్వరివి శరీరాలు పడిపోవు తొందరగా. గ్రీష్మంలో నిలదొక్కుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏం ప్రమాదాలు రావు. మళ్ళీ ఆయన లయకారకుడవుతాడు సూర్యుడే. చాలా మంది ప్రాణుల్ని పడగొట్టాలనుకుంటే ఇందాక నేను చెప్పానే ఆ 4 వ్యూహములతో మంచు ఎక్కువగా ఉండేట్టుగా చేస్తారు. చేస్తే ఆయన అది చేసినప్పుడే యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకొస్తాయి. ఒకటి ద్వావృతు యమదంస్ట్రాఖ్య అంటారు దేవీ భాగవతంలో. శరత్కాలమునందు వసంత ఋతువు, ఈ 2 ఋతువులలో 2 కోరలు బయట పెడతాడు. 2 కోరలు బయటికి వస్తే విశేషమైనటువంటి జననష్టం అయిపోతుంది.
అందుకే యథార్థానికి గ్రీష్మ ఋతువులో చనిపోయే వాళ్ళకన్నా శరత్కాలమునందు వసంత ఋతువునందు చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకే శరత్కాల ప్రారంభంలో శారదా నవరాత్రులు చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారు. అలాగే వసంత ఋతువు ప్రారంభమునందు మళ్ళీ వసంత నవరాత్రులు చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాలు శారద పాదాలు పట్టుకుని అమ్మవారి అనుగ్రహంతో అంటువ్యాధులు ప్రబలిపోకుండా లోకాన్నంతటినీ రక్షించుకుంటారు. ఈ రెండు కాలముల యందు సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు 304 విభాగములుగా వచ్చిన కారణం చేత జనులందరూ పడిపోతూ ఉంటారు. ఈ కారణం చేతనే ఉత్తరాయణంలో ఎంత నీరు లాక్కుంటాడో దాన్ని తాను ముట్టుకోను కూడా ముట్టుకోడు. ఆ నీటిని మేఘమండలంలోకి పంపించేస్తాడు. మళ్ళీ దక్షిణాయనం మొదలవగానే కురిసేయమని ఇచ్చేస్తాడు. పుచ్చుకున్నప్పుడు అసలు నాకన్న భావనే లేదు, ఇలా పుచ్చుకుంటాడు, ఇలా ఇచ్చేస్తాడు తప్ప పుచ్చుకున్నప్పుడు నాకని పుచ్చుకోడు, ఇచ్చేసేటప్పుడు నాది పోయిందన్న బాధ లేదు. అంత నిమిత్తంగా ఉంటాడు. అందుకే దత్తాత్రేయుల వారి 24 మంది గురువులలో సూర్యనారాయణమూర్తి ఒకటయ్యాడు. 24 మంది గురువులైనకి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, అలాగే సూర్యుడు, చంద్రుడు, సముద్రము, చాప, ఇషుకృత్ అంటే బాణములు తయారు చేసేవాడు, అలాగే సాలెపురుగు, పాము, ఏనుగు, కన్య, బాలుడు 15, అలాగే పావురముతో పాటు పతంగము, మక్షికము, భ్రమరము, భ్రమరకీటకము 20, హరిణము, అజగరము అంటే కొండ చిలవ, పింగళ 23, కృకరం అనేటటువంటి పక్షి 24 మంది గురువులు దత్తాత్రేయుల వారికి. 24 మంది గురువులలో ఒక గురువు సూర్య భగవానుడు. సూర్య భగవానుడిని గురువుగా ఎందుకు చేసుకున్నారంటే సూర్యుడు ఉత్తరాయణంలో నీటిని లాగినప్పుడు నాకు అని చుక్క పుట్టుకోడు, మేఘమండలంలోకి పంపుతాడు. దక్షిణాయనం వచ్చేటప్పటికి పుచ్చుకున్న నీళ్లన్నీ మళ్ళీ వర్షించేస్తాడు, మళ్ళీ లోకోపకారం చేస్తాడు. పుచ్చుకోవడం ఉపకారమే, ఇచ్చేయడం ఉపకారం. రెండిటి యందు నిస్పృహుడు, తనేమి నాకని పుచ్చుకునేది నీటి బిందువు లేదు. అంతటి మహితాత్ముడు కనుక నేను సూర్యుడిని చూసి నేర్చుకున్నాను. పుచ్చుకుంటే ఎలా పుచ్చుకోవాలో, ఇచ్చేస్తే ఎలా ఇచ్చేయాలో అని దత్తాత్రేయుల వారు తన 24 మంది గురువులలో సూర్యనారాయణమూర్తిని తీసుకున్నారు. మనం సాధారణంగా ఆయనకి 1000 కిరణములైన గ్రహములన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తాడు తాను ప్రధానంగా నిలబడి. ఆ గ్రహములన్నిటినీ కూడా ప్రకాశింపచేయడానికి, లోకాన్నంతటినీ కాపాడడానికి మళ్ళీ ఆయన కిరణ వ్యూహాన్నంతటినీ కలిపి 7గా చెప్తారు. 7 మీద నడుస్తుంది సప్తాశ్వర ధమారూఢం అని. ఆ 7 కిరణములకే సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, అలాగే స్వరాడ్వసు అని 7 కిరణములు. ఈ 7 కిరణములలో 7వ కిరణమైనటువంటి స్వరాడ్వసు లేదా స్వరాట్ అంటారు దాన్ని. దాని చేత శనీశ్వర గ్రహం ప్రకాశిస్తుంది.